రాత్రి 8 గంటలైతే చాలు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భయంకర నిశ్శబ్దం ఆవరిస్తోంది. హాస్టల్స్లో విద్యార్థులు బయటికి రావడానికే భయపడుతున్నారు. శేషాచల అడవుల్లో ఉండాల్సిన చిరుత పులులు యూనివర్సిటీలో మకాం వేయటంతో జాగ్రత్తగా ఉండండాహో అంటూ అటవీశాఖ యూనివర్సిటీ అధికారులు దండోరా వేసేసి చేతులు దులుపుకున్నారు. ఏ క్షణంలో ఏ దిక్కు నుంచి చిరుతపులి ఉరుకుతుందోనని విద్యార్థులు స్థానికులు వణికిపోతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదువుకున్న యూనివర్సిటీ ఇది. 2 నెలలుగా ఎస్వి యూనివర్సిటీలో భయం రాజ్యమేలుతోంది. 2 నెలల క్రితం యూనివర్సిటీలో చిరుతపులి సంచరించింది. దాని దృశ్యాలు చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తరువాత మరో 2 సార్లు చిరుతపులి యూనివర్సిటీలో షికార్లు చేయడం కూడా కెమెరాల్లో రికార్డయింది. దీంతో అప్రమత్తమైన యూనివర్సిటీ యాజమాన్యం అటవీశాఖ అధికారులతో కలిసి హెచ్చరిక బోర్డులు పెట్టించి ఓ పనైపోయిందనిపించారు. ఎస్వి యూనివర్సిటీతో పాటు వేదిక్ యూనివర్సిటీల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయని ఆ బోర్డులో పేర్కొన్న అధికారులు రాత్రి 8 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఈ 2 యూనివర్సిటీల్లో ఎవరూ బయటకు రాకూడదని, యూనివర్సిటీ రహదారులపై సంచరించకూడదని హెచ్చరించారు. అలా సంచరిస్తే చిరుతపులులు దాడి చేసే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. కేవలం వార్నింగ్ ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడం పద్ధతి కాదని ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. గత 2 నెలల నుంచి చిరుతపులి సంచారం ఎక్కువైంది. ఫారెస్ట్ నుంచి ఆఫీసర్లు వస్తున్నారు సరే, కానీ పులులైతే వాళ్ళకి చెప్తున్నారు ఇక్కడ 3 పిల్లులు తిరుగుతున్నాయని మాకే డైరెక్ట్ చెప్తున్నారు. వాళ్ళు బోన్లు వేసి ఏర్పాటు చేసినా కూడా అక్కడ పులులు పడని పరిస్థితి. దీని గురించి అధికారులకు తెలుసు, కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళు 4 గంటలకు వాళ్ళ యొక్క డ్యూటీలు ముగించుకొని వాళ్ళంటే వాళ్ళు క్వార్టర్స్ కి వాళ్ళకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉండేది 24 గంటలు స్టూడెంట్స్ కి చాలా ఇబ్బంది ఉంది. 2 రోజుల క్రితం ఐ బ్లాక్ ముందర దాదాపు 9 గంటల సమయంలో మన స్కాలర్స్ అందరూ వాకింగ్ చేస్తుంటే పులి వచ్చేసింది. వాళ్ళు పరిగెత్తారు, బ్లాక్ లోకి పరిగెత్తి వీడియోలు తీసి పెడితే తర్వాత రెస్పాన్స్ లేదు. ఏదైతే పులి వచ్చినప్పుడు మీడియా కవర్ చేసి న్యూస్ వేస్తుందో హల్చల్ అయినప్పుడు స్టేట్ వ్యాప్తంగా అప్పుడు మాత్రమే ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తున్నారు. కానీ తర్వాత దానికి పూర్తిగా ప్రత్యామ్నాయ చర్య ఏం చేపడుతున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. యూనివర్సిటీకి సమీపంలోని శేషాచలం అడవుల్లో చిరుతపులుల సంతతి పెరుగుతోందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఆ చిరుతలు తాగునీరు, ఆహారాల కోసం జనావాసాల వైపు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఈ 2 యూనివర్సిటీల్లో చిరుతలు తరచుగా సంచరిస్తున్నాయి. వీటిని పట్టుకోవడానికి అధికారులు 2 బోనులు ఏర్పాటు చేశారు. అయితే ఇంతవరకు పులులు అందులో చిక్కలేదు. ఎస్వి యూనివర్సిటీలోని హెచ్ఐ బ్లాక్ల వద్ద ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉన్నాయి. ఒక చిట్టడవిలా ఉంటుందా ప్రాంతం. దీంతో చిరుతలు ఈ 2 బ్లాక్ల వద్ద ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ పరిసరాల్లో దుప్పులు, జింకలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా యూనివర్సిటీకి వస్తోన్న చిరుతలు వీధి కుక్కల్ని వేటాడి నోటకరుచుకుపోతున్నాయి. ఈ ఘటనలతో విద్యార్థులతో పాటు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చిరుతలు యూనివర్సిటీలోకి రావడానికి వీల్లేకుండా యూనివర్సిటీ చుట్టూరా ప్రహరీ గోడ నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నా నిధుల లేమి సాకుతో అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ చర్య అంటూ ఒకటే కాంపౌండ్ వాల్ కట్టాలని మన రిజిస్టర్ గారే చెప్తారు. కానీ దాని దగ్గర డబ్బులు లేవంటారు. గవర్నమెంట్ కి పెట్టాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని వీళ్ళే చెప్తారు. కానీ వీళ్ళకి వైన్ షాపులకి నిర్మించుకోవడానికి డబ్బులు ఉంటాయి, శాండ్ అమ్ముకోవడానికి డబ్బులు ఉంటాయి, భూములు కబ్జా చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి, అలాగే వీళ్ళ కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు ఉంటాయి. కానీ యూనివర్సిటీ విద్యార్థుల ప్రాణాలు కాపాడడానికి మాత్రము 10 కోట్లు నిర్మించి ఫెన్సింగ్ వాళ్ళు నిర్మించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఆయన కూడా ఆలోచించాలా. 10 కోట్లు అనేది గవర్నమెంట్ కి చాలా పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఒక ఎమ్మెల్యేలందరికీ 1 నెల శాలరీలు ఆపేస్తే ఇక్కడ స్టూడెంట్స్ కి రక్షణ కల్పించే విధంగా కృషి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. యూనివర్సిటీలో మకాం పెట్టిన చిరుతపులి ఈ మధ్యనే పిల్లల్ని పెట్టింది. పిల్లలతో పాటు చిరుత యూనివర్సిటీలో యథేచ్ఛగా తిరిగేస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఇకనైనా ప్రభుత్వం రక్షణ కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. తరచూ చిరుతపులి కుక్కల్ని ఎత్తుకుపోవడం, దాడి రాత్రిపూట కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. స్టూడెంట్స్ అయితే ప్రధానంగా ఈ యొక్క సెల్ ఫోన్ లో కూడా కొన్నిసార్లు రికార్డ్ చేసినటువంటి దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటికైనా సరే ఆలస్యం చేయకుండా ఫారెస్ట్ అధికారుల సమన్వయం చేసుకుని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఖచ్చితంగా ఈ యొక్క చిరుతను బంధించడానికి తగిన ఏర్పాట్లు మరింత వేగవంతం చేయాలన్నటువంటి డిమాండ్ అయితే వీరంతా కూడా తెరపైకి తెస్తున్నారు. తరచూ చిరుతపులి క్యాంపస్ లో తిరుగుతుండడంతో రాత్రి సమయాల్లో బయటకు రావాలంటేనే బిక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క క్యాంపస్ లో ఉన్నాయంటూ వారంతా కూడా ఆవేదన చెందుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ.
తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి.